ఒకనాడు ఇదే ఊరిలో, ఇదే గ్రామములో, ఇదే ప్రజల మధ్య పిడికెడు గింజల కొరకు, పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని, నేను మరలా రిపీట్ చేస్తున్నాను ఈ మాట, పిడికెడు గింజలు, పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని ఆశతో సహాయం చేస్తారన్న కోరికతో అగచాట్లు పడిన ఊరే ఇదిగో ఈ ఊరు. ఆ గోని సంచి చేత పట్టుకుని యవనుడే ఈ ఆశీర్వాదానికి కారకుడు. ఈ ఆశీర్వాదానికి కారకుడండి. ఇదే గ్రామంలో, ఇదే ఊరిలో, ఇదే ప్రజల మధ్య గొప్పెడు బియ్యం కొరకు సంచి చేత పట్టుకుని ఆ యవనుని దేవుడు దీవించిన దీవెనకు ప్రతిఫలమే ఈ రోజున ఈ సమృద్ధిగా ఈ ఊరిలో, ఇదే ప్రజల మధ్య, ఈ గ్రామంలోనే ఈ విస్తారమైన ఆశీర్వాదం ఆ దేవుడు కలిగించడానికి గల కారణం ఏంటి? ఆకలికి తట్టుకోలేక ఇదే అమరావతి రోడ్డు చింత చెట్ల కింద కూర్చొని చింత చిగురాకు తిని ఇదే అమరావతి నడి రోడ్లలో ఈ చింత చెట్ల కింద స్పృహ కోల్పోయి నురుగు గక్కుతూ పడిపోయిన ఆ యవనుని, ఆ సేవకుని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ ఫలం ఇదిగో ఈ విస్తారమైన ఈ పంట మన కనులకు కనబడుతుంది. ఈ రోజున ఈ ఆశీర్వాదానికి కారణాలు ఏంటి? ఆలోచించండి. ఇదే చోట కూలిపోయిన ఒక పాక అదే చోటుకి ప్రపంచపు నలుదిశల నుండి ప్రజల రాక, కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నీటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిల్లిపోయిన ఆ కన్నీళ్లను చూచిన శక్తిగల దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రభంజనం. ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఆ ఒకని స్వరం, ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకరి స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారు మ్రోగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం. దీనికి కారణం ఆ ఒక్కని నోట పలికబడిన ఆ శ్రేష్టమైన కీర్తన, ఆ ఒక్కని స్వరం. ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన దీవెన దయా